నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా పర్యటనకి వెళ్ళారు. అక్కడ మత్స్యకార సంఘాలతో ఆయన భేటీ అయ్యారు. అక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు ఏంటంటే, ముఖ్యంగా ఆ సీ ప్రొటెక్షన్ వాల్ ఏదైతే ఉందో ఉప్పాడ తీర ప్రాంతాన్ని కాపాడడం కోసం అది ప్రతి సంవత్సరము 20-30 మీటర్లు కోతకు గురైతూ ఆ ఇల్లు కావచ్చు, అక్కడ పొలాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నివాస స్థలాలు కావచ్చు, ఆ ఉప్పాడ తీర ప్రాంతము రోజు రోజుకి కరిగిపోతా ఉంది. ఆ ఒక్క విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం కాదు, ఆల్రెడీ అది వర్క్ స్టార్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 325 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మీటింగ్ 14వ తారీఖున ఢిల్లీ వేదికగా జరగబోతుంది. వాళ్ళు 250 కోట్ల వరకు ఇస్తామని అంగీకారం తెలిపారు. కానీ మాకు 325 కోట్ల రూపాయలు కావాలని నేను అడుగుతా ఉన్నానని చెప్పడం జరిగింది. మరొక అంశం ఏంటంటే, ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి, ముఖ్యంగా కాకినాడ జిల్లా పిఠాపురం కావచ్చు, ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మత్స్యకారులు ఇక్కడ వేటకు వెళ్ళినప్పుడు చేపలు దొరకపోతే వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ మత్స్యకార సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు, మీరు ఇక్కడికి రాకూడదని చెబుతా ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడము. అదే దానికి సంబంధించి రాజోలి ఎమ్మెల్యే గారు ప్రస్తావిస్తూ, మత్స్యకార సంఘాలతో మేము మాట్లాడాము, మత్స్యకారులు ఇక్కడికి వచ్చి కూడా వేట చేయవచ్చును, కానీ పెద్ద రింగులు ఉన్నటువంటి ఆ వలలు ఏదైతే ఉందో అది మాత్రం వాడకూడదని చెప్పి వాళ్ళు కొన్ని సూచనలు చేశారు అని చెప్పి దాని మీద కూడా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రధానంగా కొరకరాని కొయ్యగా మారినటువంటి సమస్య ఏంటంటే ఆ పొల్యూషను. ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ ఔషధ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, దివీస్ కావచ్చు, అరబిందో కంపెనీ కావచ్చు, ఇతర కంపెనీలు, ఆక్వా కంపెనీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు పైపులు పెట్టి అక్కడ వ్యర్థ పదార్థాలను సముద్రంలోకి వదిలేస్తూ ఉన్నారు. ఆ వ్యర్థ పదార్థాలు సముద్రంలో కలవడం వలన నీరు కాలుష్యమయ్యి చేపలు చనిపోతూ ఉన్నాయి, చేపలు వృద్ధి చెందడం లేదు. మా పొట్టకూటి కోసం మేము వేటకెళ్తే కనీస గిట్టుబాటు కూడా దొరకడం లేదని చెప్పి వాపోవడం జరిగింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా, ఇదేమి ఒక రోజుతో సమసిపోయేటువంటి సమస్య కాదు, నాకు 100 రోజులు టైం కావాలని నిన్న కోరడం కూడా జరిగింది. ఈ మొత్తానికి కారణం ఎవరు అంటే మన దివంగత మహానేత అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఇది నా మాటలు కాదు, పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. చూడండి, కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, ఆ సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సముద్రము కలుషితం అవ్వడానికి మన రాజశేఖర్ రెడ్డి గారు, మన మహానేత రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే కారణం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం. అవును, దివీస్ గురించి, దివీస్ ఎవరిదో అని పిఠాపురంలో అడిగినా చెబుతారు, తునిలో అడిగినా చెబుతారు, కాకినాడలో అడిగినా చెబుతారు. దివీస్ ఎవరిది, అరబిందో ఎవరిది, ఆ నక్కపల్లి ఎస్సీజెడ్ తెచ్చింది ఎవరు? ఎస్సీజెడ్ తెచ్చింది తప్పు కాదు, కానీ ఎస్సీజెడ్ వచ్చిన తర్వాత తన అనుచరులకు కావచ్చు, తనకు కావలసినటువంటి వాళ్లకు కావచ్చు, ఈ పొల్యూషన్కు సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేఖాతరు చేస్తూ ఏ విధంగా కంపెనీలు స్థాపించారు, ఆ వ్యర్థాలను ఇప్పుడు ఏ విధంగా సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారని చెప్పి, అది ఇప్పటి సమస్య కాదు. కానీ ఇప్పుడే ఎందుకు వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారంటే, ఎవ్వరూ కూడా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కలుషితం జరిగేది, కానీ ఒక్కరు కూడా నోరు తెరవలేదు. నోరు తెరిసినటువంటి వాళ్ళనంతా నోట్ల కట్లతో నోర్లు మూయించే వాళ్ళు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు దానికి కారణం ఏందో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది జనసేన గాని మిగతా మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది, ఆయన ఎస్సీజెడ్ ని తీసుకొచ్చింది. నేను వారికి ఒకటే తెలియజేశాను, ఒకటి ఈ నక్కపల్లి ఎస్సీజెడ్ గాని, ఇప్పుడు వచ్చిన అరబిందో గాని, దివీస్ గాని, అటు డెక్కన్, ఇవన్నీ నక్కపల్లి ఎస్సీజెడ్ లో ఎన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలు ఎవరిది అని అక్కడ నక్కపల్లి ఎస్సీజెడ్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి జనాలను అడిగితే చెబుతారు. దివీస్ ల్యాబొరేటరీస్ ఎవరిది, అక్కడికి వెళ్ళి అడిగితే చెబుతారు. అరబిందో ఎవరిది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే చెబుతారు. ఇది మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినాయి కావు, ఇవి 2005లో ప్రారంభించిన పరిశ్రమలు ఇవన్నీ. 2005 నుంచి నక్కపల్లి ఎస్సీజెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ, ఈ కాన్సెప్ట్ ఇవన్నీ. ఇది జనసేన గాని మిగతా మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది, ఆయన ఎస్సీజెడ్ ని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉంది. ఇదే కదా. దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే
నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను, నేను కూడా అట్లాగే ఆలోచించాను. సో ఇప్పటికిప్పుడు అరబిందోని తరిమేయడానికి కాదు, ఆ దివీస్ని తరిమేయడానికి కాదు, ఇతర కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఆక్వా రంగానికి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉన్నపలంగా తరిమేయడానికి కాదు. అదేవిధంగా మత్స్యకారులు ఏం కోరుకుంటున్నారంటే, వాళ్ళు ఈ కంపెనీలకు కానీ ఈ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళు వ్యతిరేకం కాదు, వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉండేది ఆ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ విధి విధానాలను అధిగమించి వాళ్ళు సముద్రంలో కలిపేస్తూ ఉన్నారు, దాని మీద చర్యలు తీసుకోమని చెబుతూ ఉన్నారు. కాబట్టి నాకు 100 రోజులు సమయం కావాలని కోరుకోవడం జరిగింది. సో ఈ 100 రోజుల్లో ఆ కంపెనీ పెద్దలు కావచ్చు, మత్స్యకార సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఇతర మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి నేను సొల్యూషన్ అయితే తీసుకొని వస్తానని చెప్పి పిఠాపురం మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో దాదాపు 7,200 కుటుంబాలు ఓన్లీ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఈ వేట మీద సముద్రం మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. సో ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఈ సమస్య ఇప్పటిది కాదు, 2005 నుంచే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానైనా డిఫేమ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పిఠాపురం వేదికగా ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ అనుకూలస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిఠాపురం వేదికగా గొడవ చేస్తే సో అది హైలైట్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సమస్యలాగా పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఆ ఔషధ కంపెనీలు వచ్చినట్లు, పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్యే అయిన తర్వాతే సముద్రం కలుషితమవుతా ఉన్నట్లు, పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినప్పుడే ఆ మత్స్య సంపద అంతరించిపోతా ఉన్నట్లు వీళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు 4 రోజులు నిరసన అయితే తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, వాళ్ళ ట్రాప్లో పడద్దండి, వాళ్ళు ఏం చేస్తారంటే రెచ్చగొడతారు, అక్కడ పోయి కంపెనీ దగ్గర వాళ్ళు రాత్రిపూట బ్యాక్ డోర్లో వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు, మీకేదో 20,000 25,000 ఇచ్చేసి మీ నోర్లు మూయిస్తారు, అక్కడ రాజకీయంగా వాళ్ళను వాడుకుంటారు. కాబట్టి దయచేసి వాళ్ళ ట్రాప్లో పడద్దండి అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో నిన్న ప్రస్తావించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ కాకినాడ జిల్లాకు సంబంధించి దాదాపు 18 మంది వేటకెళ్ళి చనిపోయినటువంటి వాళ్లకు ఇంతవరకు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదంటే ఆయన ఇమ్మీడియట్గా ఆయన 18 మందికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. ఆ సీ ప్రొటెక్షన్ వాల్ ఏదైతే ఉందో, ఉప్పాడ తీర ప్రాంతం ఏదైతే ఉందో దానికి సీ ప్రొటెక్షన్ వాల్ నేను కట్టే తీరుతాను, నా హయాంలోనే నేను పిఠాపురం ఎమ్మెల్యేగా ఉండగానే కట్టి తీరుతానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వేట ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నాను, ఒక పాలసీ తీసుకొని వద్దాము, ఈ పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేలాగా కూడా చూద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఈ సమస్య, ఈ పొల్యూషన్కు సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచో ఉండేది. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు ఒక్కరు కూడా వచ్చి బయట మాట్లాడేవాళ్ళు కాదు, ఒకరిద్దరు మాట్లాడినా వాళ్ళని అరెస్టు చేసేవాళ్ళు, సో భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు, కాబట్టి ఆ హక్కులను కూడా నేల రాసేలాగా వాళ్ళని అరెస్టు చేసేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు నేను ఏమీ అనడం లేదు, ఎవరైతే 4 రోజులుగా మత్స్యకారులు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారో నేను అభినందిస్తున్నానని చెప్పి పెద్ద మనసుతో చెప్పారు. ఇక్కడ చూడండి ఏం మాట్లాడాడు, ఎవరైనా నిరసన తెలియజేస్తే తిడతారు, ఆయన ఏమన్నాడంటే మన కూటమి ప్రభుత్వంలో మీ పోరాటము నిజంగా అభినందించదగినటువంటి విషయము, పరిశ్రమల కాలుష్యంపై మత్స్యకారు సోదరులు 4 రోజుల ధర్నాలు చేశారు, ప్రభుత్వంపై ధైర్యంగా గలం వినిపించడం ఆనందం అనిపించింది, ప్రజల కోసం పనిచేసేటప్పుడు మేం పార్టీలను చూడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైకాపా సర్పంచులున్న అందరి పంచాయతీలకు సమానంగానే నిధులు ఇచ్చాం, నేను ఉప ముఖ్యమంత్రిగానో ఎమ్మెల్యేగానో ఉప్పాడకు రాలేదు అని చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే, సో మీరు పోరాటం చేయడము నిజంగా నాకు హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే గత ప్రభుత్వంలో పోరాటం అనే మాటే లేదు, ఎవరు పోరాటం చేయాలన్నా వాళ్ళని జైలుకు పంపించేవాళ్ళు, అదేవిధంగా రాజకీయ కక్షతో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారినే జైల్లోకి పెట్టారు, నన్ను హోటల్లో నిర్బంధించారు. ఇక చిన్న చిత్కా వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎవరైనా కనుక గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తే వాళ్ళని ఏ విధంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళో మనకు అందరికీ తెలుసు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ తమ గళాన్ని వినిపించడానికి కూడా మేము అవకాశం ఇస్తున్నాము, ఇక్కడ పార్టీలకు అతీతంగా చూస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తానికి నిన్న పిఠాపురం పర్యటన ఏదైతే ఉందో, మత్స్యకారులకు సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని నేను 100
100 రోజుల్లో తీరుస్తాను, నన్ను నమ్మండి, నేను మాటలు చెప్పే మనిషిని కాదు, చేతులతో చేసి చూపిస్తాను, ఒకవేళ నాకు మీ సమస్యలు తీర్చేటువంటి అవకాశం లేనప్పుడు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానే కానీ మిమ్మల్ని ఈ బ్యాక్డోర్ రాజకీయాలు చేసి నేను బ్లాక్మెయిల్ చేసి నేను మిమ్మల్ని మోసం చేసి నేనైతే పబ్బం గడుపుకోనని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. సో మొత్తానికి ఈ పిఠాపురమే కాదు, కాకినాడ జిల్లా మొత్తం తెలుసు ఆ SEZ ఎప్పుడు వచ్చింది, ఔషధ కంపెనీలకు ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఏ విధంగా వాళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బేఖాతరు చేస్తూ అక్కడ మత్స్యకారులను కావచ్చు, మత్స్య సంపద ఏదైతే ఉందో వాటికి హాని జరుగుతుంది అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ అనుచరులకు కావచ్చు, వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకు కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు కావచ్చు, ఏ విధంగా అప్పట్లో పర్మిషన్లు ఇచ్చుకొని ఏ విధంగా వాళ్ళు రాజకీయాలు చేశారో అందరికీ తెలుసు. కాబట్టి అదేదో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సముద్రం అయితే కలుషితం అవడం లేదు, అదేదో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చినటువంటి సమస్య కాదు. అయినప్పటికీ కూడా ఇంత మెజారిటీతో గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా 100 రోజుల్లో మీరు ఆశిస్తున్నటువంటి సొల్యూషన్ అయితే తీసుకొని వస్తానని ఆయన చెప్పడం జరిగింది. సో ఎవరు చెప్తారండి, ఒక ఎమ్మెల్యేగా ఆయన వాళ్ళు నిరసన తెలియజేస్తే వాళ్ళను పోలీసులను పెట్టి అరెస్టు చేపించకుండా వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి నేను ఇది చేస్తానని చెప్పి వెళ్ళారు. మరి చూద్దాం 100 రోజుల్లో ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.